అడవి మధ్యలో ఒక ఏనుగు కుటుంబం హాయిగా జీవిస్తూ ఉండేది. ఆ కుటుంబానికి అగ్రగామిగా ఉన్న ఏనుగు జత కొత్తగా బిడ్డకు జన్మనిచ్చింది. చిన్న ఏనుగు బుల్లిగా చలాకీగా ఉండేది. అందుకే దానికి సాంబా అని పేరు పెట్టారు. సాంబా చాలా చలాకీ. రోజంతా తన స్నేహితులతో ఆడుకుంటూ అడవిలో తిరుగుతూ కాలక్షేపం చేస్తుంటాడు. కానీ ఒకరోజు అతడి మంచి స్నేహితుడు కనబడకుండా పోయాడు. ఏం జరిగింది, ఎక్కడికి వెళ్ళిపోయాడు అని సాంబా కలత చెందాడు. అడవిలో మిగతా ఏనుగులు చెబుతున్నాయి, అందరూ జాగ్రత్త, అడవిలో ఓ భయంకరమైన సింహం ఉంది, అది చాలా ప్రాణాలను తినేసింది. సాంబా మాత్రం వెనక్కి తగ్గలేడు. ఏమైనా సరే నా స్నేహితుడిని వెతికి తేల్చుకోవాలి అని అనుకుంటాడు. ఒకరోజు ఎవరికీ చెప్పకుండా ధైర్యంగా సింహం ఉండే ప్రాంతానికి బయలుదేరాడు. అడవి నిశ్శబ్దంగా భయానకంగా ఉంది. ఒక్కసారిగా సింహం గర్జించింది. సాంబా గుండె జారిపడినా వెనక్కి తగ్గలేదు. మెల్లగా ముందుకు సాగుతూ ఉండగా ఓ చెట్టు కింద తన స్నేహితుడు కాళ్ళకి దెబ్బ తగిలి కదలలేని స్థితిలో ఉన్నాడు. సాంబా వెంటనే అతన్ని తన తొండంతో పైకెత్తి ఇంటికి తీసుకుని వెళ్ళాడు. తన ధైర్యాన్ని చూసి పెద్ద ఏనుగులు ఆశ్చర్యపోయాయి. సాంబా, నువ్వు నిజమైన సాహసి అని అందరూ ప్రశంసించారు.